అందరికీ నమస్తే. వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారా? చలో మరి ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూద్దాం పారి. శంఖంతో నారా లోకేష్ పాటలు, చూసినోళ్ళు ఆపుకోలేకపోతున్నారు నవ్వులు. వెక్కెక్కి ఏడుస్తున్న బాబు. అన్యాయం, మోసలాడినంట. అంబటి సార్, బాబు పరిస్థితి ఏంటి సార్? నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి సంపూర్ణ దర్శనం సాగుతుంది మేడారంలా. తల్లులను చూసి ఆనందం ఉప్పొంగుతుంది భక్తుల్లా. అయ్యో, ఈ భూమి మీద లోకేష్కున్నన్ని కష్టాలు ఇంకా ఎవ్వరికి లేవనుకుంటానుల్లా. పాపం ఆయన ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది, ఏదో వలకపోతే ఇంకేదో బయటకు వస్తుంది. అట్లనే ఇప్పుడు శంఖారావాన్ని కాస్త శంఖారావం చేస్తే ఇక సమర శంఖాన్ని పూరించాల్సిన లోకేషు శంఖాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడో చూస్తే సరిపోయిండు అని అంటారు. సమర శంఖం పూరించు. నవ్వు ఆపుకోలేకపోయినరు కదా. ఆగో అట్లుంటాయి మరి లోకేష్ వారి పనులు. సమరశంఖం పూరించడం అంటే నేను వెళ్తా అనుకుంటూ ఆటలో అరటిపండు లెక్కన పోయినట్టు అనుకున్నాడు కావచ్చు పాపం. ఆ శంఖానికి మొదలేదో కోసేదో తెలుస్తలేదు లోకేష్కు. అంత తెలివిమంతుడినే. దానికి ఇంకా పక్కకున్నోళ్ళు సప్పట్లు కొట్టుడు గమ్మతున్నది పోండి. ఇట్లాంటి మనిషి అందరినీ నవ్వించేదందుకు కాకపోతే ఇంకా రాజకీయాల్లో ఏం ముందుకు పోతాడు, ఏం చేస్తాడు? అసలే ఇప్పటి వరకు కనీసం సర్పంచ్ కూడా గెలవలేదని చాలా మంది అంటున్నారు. కానీ నవ్వు వచ్చే ముచ్చట ఏంటంటే సమరశంఖమే ఊదరాని లోకేష్ ఇంకా రెడ్ బుక్కు పేర్లు అని రాసుకుంటా అంతు చూస్తా అంటుంటే దాన్ని అమాయకత్వం అనుకోవాలనో కామెడీ అనుకోవాలనో ఇక లోకేష్కే తెలవాలి పోండి. అయ్యో, రాజబాబు ఏంది అలా ఏడుస్తున్నాడు? మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది? రాజబాబు సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏం గుర్తొచ్చింది? అబ్బా, కాస్త ఏడు పాపి ఎవరేమన్నారో చెప్తారా? మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. అన్యాయం, మోసలాడినంట. ఓ, వైసీపీ వాళ్ళు అంటున్నారని ఏడుస్తున్నారా? వాళ్ళంటే అన్నారమ్మా, మా వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. మా వాళ్ళు కూడా. ఏడవకండి సార్, ఏడవకండి. నువ్వు చెప్పు. నేను ముసలాడినా. పిచ్చి, మీరు ముసలోడేంటి సార్? మీ వయసు వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారేమో గాని మీరు మాత్రం ఇంకా కాలేజీ పిల్లల్లాగే ఉన్నారు. నిజం, ఒట్టు, ప్రామిస్. కానీ మా వాళ్ళు నమ్మట్లేదు. నేను ముసలాడిన అయిపోయారని మీటింగులు పెట్టి మరీ చెప్తా ఉన్నారు. అవునా? ఎవరు సార్ అలా చెబుతున్నది? ఇంకెవరు? మా ఆవిడ చెప్తా ఉంది. తను మిమ్మల్ని ముసలోడు అని అనుండదు, మీకు కొంచెం రెస్ట్ ఇస్తా అన్నట్టుంది. అయినా కూడా రెస్ట్ ఇద్దామని అంటే నేను ముసలోడని అయిపోయాననే కదా అర్థం. ఏంటి కర్మ? ఏ ఊరుకోండి సార్, ఏదో ఉత్తగా మజాక్ చేసినట్టున్నది. చెప్పలేదా మీకు మజాక్ చేస్తున్నా అని? సరే, అదే జోక్ అనుకుందాం. కానీ నా పొత్తు పుత్రుడు కూడా అదే మాట అంటున్నాడు కదా. ఆయనేమన్నాడు? ఏమన్నాడా? వయసు పైబడిన రాజకీయ నాయకులు రిటైర్ కావాలట. అవును, అందులో తప్పేముంది? ఆయన నన్ను దృష్టిలో పెట్టుకునే మాట అన్నాడు. ఆయన మిమ్మల్ని ఎందుకు అంటాడు? నీకు తెలియదు, నువ్వు ముసలాడి అయిపోయావు. నన్ను సీఎం చేసి నువ్వు రాజకీయాల నుండి తప్పుకొని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అవునా కదా? చెప్పంజలి. అయ్యో, ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. ఇంకా ఇది చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్ళి పువ్వు పార్టీలతో పిచ్చిగా తిట్టించాడు నన్ను. ఊరుకోండి సార్, ఆయన మీతో పొత్తు పెట్టుకున్నాడు కదా, మిమ్మల్ని ఎందుకు తిట్టిస్తాడు చెప్పండి? తూర్పుకు తిరిగి దండం పెట్టు పార్టీతో పొత్తు పెట్టుకుందామని ఒప్పించడానికి పువ్వు పార్టీ వాళ్ళతో చెమట్లు తిన్నానని చెప్పాడు కదా. అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా వాళ్ళు నన్నే తిట్టుంటారు. అంతేగా అంతేగా. నన్నే తిట్టుంటారు. అయ్యో ఏడ్చి ఏడ్చి గొంతు ఎండకపోయేటట్లున్నది కదా, ఇక ఊరుకోండి సార్, ఎంత నేడుస్తారు. లేవండి, పోయి ఇంత చల్లబడండి. చూసిన లానుల్లా సేమ్ ఇట్లనే పాపం చంద్రబాబు ముచ్చట కూడా అవుతున్నది. ఆయనను ముసలోడు అంటే అట్లా అనొద్దు అని లోకేష్ ఏమో కోపానికి వస్తాడు, కానీ వాళ్ళ అమ్మనేమో మా ఆయనకు రెస్ట్ ఇద్దాం అని అంటది. అటు పవన్ ఏమో ముసలోళ్ళు రిటైర్ కావాలే అంటాడు. మొత్తానికి అందరూ కలిసి చంద్రం తాతను చెడు కూడా ఆడుకుంటున్నారు పోండి. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులేస్తారు, గెలవడానికి రకరకాల స్కెచ్చులేస్తారు. చిత్తుగా ఓడిపోతామని తెలిసి కూడా మేమే గెలుస్తాం అని ఛాలెంజ్ చేస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వేసిన స్కెచ్ చూసి టీడీపీ నాయకులే షాక్ తిన్నారు. మొన్న కుప్పంలో భువనేశ్వరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల పెద్ద ప్లాన్ ఉంది అని అంటున్నారు రాంబాబు. సార్ చెప్పండి. అది చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ అని మీరు అనుకుంటున్నారేమో. కాదా మరి? అనుకుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ముందుగానే అనుకొని ప్రిపేర్ అయ్యి అలా మాట్లాడారా? ఎందుకని? కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోబోతున్నాడు. ఓడిపోతున్నాడా? అవునా? నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పడానికి నిన్న భువనేశ్వరి గారు మా వారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు గెలిపించారు, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తానని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ఒక విధంగా ఓటమిని అంగీకరించేటటువంటి పరిస్థితికి వారు వచ్చారనే విషయాన్ని దయచేసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందుకే చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం అనుకున్నారేమో. దీనికి తోడు మొన్న ఎక్కడో అదేది శంకరావం సార్, శంకరావం. మళ్ళీ ఏం కామెడీ చేశాడు లోకేష్? మా నాన్న ముసోడు అంటారా, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలోడు అంటారా మీరు అని ఫైర్ అయ్యాడు. మరి ముసలోని పట్టుకొని ముసలోడు అని అంటే కోపం రాదా చెప్పండి? అదేమంటే మా నాన్నతో పాటు కొండెక్కుతావా అన్నాడు. మరి ఏంటనుకున్నారు, చంద్రబాబుతో పోటీ పడి ఎవరైనా కొండలెక్కగలరా? మీ అమ్మగారు భువనేశ్వర్ గారు ఏం చెప్పారు? రెస్ట్ తీసుకోమంటే ఏంటి, వయసు మీరిపోయింది, ఇక నువ్వు రెస్ట్ తీసుకోండి సార్, చక్కగా కింద ఇంటికాడ కూర్చుని కృష్ణారామం అనుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఇక కొండలు ఎక్కలేరు, బండలు మోయలేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఫైటు చేయలేరు, కాబట్టి సర్దుకోమనేమో మీ అమ్మ చెబుతుంటే మీ నాన్నేమో కొండెక్కించాలని చూస్తున్నాం అన్నాడు. చంద్రబాబు ఏమో సీఎం కావాలనుకుంటున్నాడు, కొడుకేమో కొండెక్కిద్దామనుకుంటున్నారు, భార్య ఏమో రెస్ట్ ఇద్దామంటున్నారు. పాపం ఆడకత్తెరలో పోక చెక్కలా మారింది బాబు పరిస్థితి. సచిన్ టెండూల్కర్ ఎట్లా బ్యాటింగ్ చేసేదుల్లా, 4ల మీద 4లు, 6ల మీద 6లు, టుడీల మీద టుడీలు తీసి సెంచరీలు, హాఫ్ సెంచరీలు అల్కీజీగా చేసేటోడు, దుమ్ము లేపేటోడు. ఇప్పుడు కోహ్లీ ఎంత ఈజీగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తున్నాడో అప్పట్లో సచిన్ కూడా అట్లనే సెంచరీలు చేసేది. ఇప్పటికీ సార్ ఆడిన మ్యాచ్లు, కొన్ని షాట్లు ట్రెండింగ్లోకి వస్తాయి కదా. అయితే సారు చాలా అంటే చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడిండు, కాకపోతే గ్రౌండ్లో కాదు. వారే వా, ఏమన్నా షాట్లు ఆడిండా? అప్పట్లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినప్పుడు అవే షాట్లు, ఇప్పుడు గల్లీలల్లో ఆడుతున్నా అవే షాట్లు. చూడుండ్రి, మళ్ళా బౌలింగ్ వేసే అన్న అటు ఇటు ఊరికి ఇబ్బంది పడొద్దని సీదా మళ్ళా బౌలర్కే ఎట్లా కొడుతున్నాడో. క్రికెట్ కు గుడ్ బై చెప్పినాక ఐపీఎల్ ఆడుతుంటే చూసినాం గాని ఇట్లా గల్లీలల్లో క్రికెట్ ఆడుడైతే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. క్రికెట్ కు పెద్ద గ్రౌండ్ ఉండాలనా అని అనుకున్నాడో, లేకుంటే పిల్లలు బ్యాటు బాల్ బట్టి ఆడుతుంటే కుతిగుంజి పోయి బ్యాట్ పట్టుకొని ఆడిండో గాని యూత్ పిల్లలు బౌలింగ్ వేస్తుంటే సంబరంగా ఆడి సూపర్ డూపర్ వేస్తున్నారని వాళ్ళను మెచ్చుకొని మెడల్ వేసుకున్నాడు. ఇంతకు ఇది ఎక్కడనో తెలుసునా? కాశ్మీర్లా టూర్ కు అక్కడ ప్లేసులు చూస్తుంటే జరిగిన ఇది. క్రికెట్ దేవుడు అని పిలిపించుకునే సచిన్ గల్లీల క్రికెట్ ఆడుడే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మ, మేడరాజు అందరికందరూ గద్దల మీద ఆసీనులై భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. మరి భక్తులు ఎంతమంది వచ్చిండ్రు? సంపూర్ణ దర్శనం జరుగుతున్నది కాబట్టి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఆడాడా తక్లీఫ్లు ఏమన్నా అవుతున్నాయా?
మేడారం పోయినోళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అన్ని చూద్దాం. చలో మేడారం. సమ్మక్క సారక్క వియ్యాలో జాతర చూడమ్మ వియ్యాలో కోట్లాది భక్తులకు వియ్యాలో దర్శనాలు ఇచ్చే వియ్యాలో గుడి గోపురము వియ్యాలో లేకపోయినా తల్లి వియ్యాలో. ఇట్లా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మేడారం జాతరలా భక్తులు పరవశించిపోయిండ్రు. కానీ అబ్బబ్బబ్బబ్బా ఏం భక్తులు, ఏం కథ! ఇసుకేస్తే రాలది పోయినేడాది కంటే ఎక్కువ వచ్చిండ్రు. అండ్ల మల్ల సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మ అందరూ గద్దెల మీద ఆసీనులై సంపూర్ణ దర్శనం ఇస్తున్నారు కాబట్టి భక్తులియాల ఎక్కువ మందే వచ్చిండ్రు. కేంద్ర మంత్రి, గవర్నర్ మేడం అమ్మవార్లకు ఎత్తు బంగారం ఇచ్చి దర్శనం చేసుకున్నారు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి సారు కూడా మేడారం పోయి అమ్మవార్లను దర్శనం చేసుకున్నాడు. అమ్మవార్ల దయవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటా అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. సీతక్క గారు మంత్రివర్యులైనరు, సురేఖమ్మ గారు మంత్రివర్యులైనరు. మాకందరు కూడా వివిధ హోదాలు, బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది. సర్కారేమో ఇట్లా అన్ని ఏర్పాట్లు మంచిగా చేసినాం అని చెప్తుంటే కొందరు భక్తులు ఏర్పాట్లు చక్కగా లేవని కోపం చేసుకుంటా సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేసిండ్రు. మొత్తానికైతే ఏదెట్లున్నా జాతర మాత్రం మంచిగా జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మరింత మంది భక్తులు వస్తారు కాబట్టి చిన్న చిన్న తక్లీఫులు ఉంటాయి కావచ్చు, కానీ అమ్మలు భక్తులందరినైతే సల్లంగా చూడుండ్రి.